హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే సింపుల్గా టేస్టీగా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకొని ఈ పాల తాలికల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అంతేకాదు ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి కూడా ఈ ప్రసాదాన్ని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వినాయకుడికి కూడా ఈ పాల తాలికల పాయసం అంటే చాలా ఇష్టం అండి. సో ఇవాళ అయితే సింపుల్గా టేస్టీగా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్ అయితే పిండి వేసుకున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత పిండి వేసుకోవాలండి, లేదంటే పిండి గట్టి పడిపోతుంది. నేను బెల్లం కరగంగానే స్టవ్ ఆఫ్ చేసేసి పిండి వేసుకున్నాను, లేదంటే పిండి గట్టి పడిపోతుంది. సో ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి పిండి మెత్తంగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉన్న తాలికలు విరిగిపోతాయండి. సో మెత్తగా కలుపుకొని కొంచెం తీసుకొని తాలికలుగా చేసుకోవాలి. అలాగే సన్నగా ఉన్న విరిగిపోతాయి, రావు. లావుగా చేసుకున్నామంటే అవి విరిగిపోతాయి, టేస్ట్ కూడా ఉండవు. సో ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో తాలికలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. పిండి కొంచెం నేను తీసి పెట్టుకున్నాను. సో ఇది మళ్ళీ తాలికల్లో వేయాలి. సో అది ఎప్పుడో నేను చూపిస్తాను. ముందుగా అయితే తాలికలు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టి సో 1 కప్ అయితే బెల్లం వేసుకున్నాను. నేను 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఆల్రెడీ తాలికల్లో వేసాం కాబట్టి బెల్లం, సో అంత వేయాల్సిన అవసరం లేదు. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ కూడా వేసుకున్నాను. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు వాటర్. సో బెల్లం బాగా కరిగిపోయింది. సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు పాలు వేసుకుంటున్నాను. అంటే 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలు, 1 కప్పు వాటరు, 1/2 లీటర్ పాలు పోసుకొని 1 కప్పు వాటర్. సో ఇది కొంచెం వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న ఒక 2 స్పూన్స్ అరగంట సేపు నానబెట్టుకున్న 2 స్పూన్స్ సగ్గు బియ్యం వేసుకుంటున్నాము. సో పాలు ఇలా హీట్ ఎక్కిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యం 2 స్పూన్స్ వేసుకున్నాను. సో ఇది మళ్ళీ బాగా మరిగి పెట్టుకొని సో సగ్గు బియ్యం ఉడికిపోయినాయండి. సో ఇప్పుడు తాలికలు వేసుకుందాం. ఈ తాలికలు వేయంగానే కలపకూడదండి, కలిపితే విరిగిపోతాయి. సో తాలికలన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం కలుపుకోవాలి, లేదంటే వెంటనే కలిపామంటే తాలికలు విరిగిపోతాయి. సో ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. మా అత్తమ్మ ఎక్కువ చేస్తారు ఈ స్వీటు. అత్తమ్మ ఇంకా చాలా బాగా చేస్తారు. నేను అత్తమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో అటు సైడ్ ఎక్కువ చేస్తారంట ఈ స్వీటు. సో మా అత్తమ్మకు కూడా చాలా ఇష్టము. అంతేకాకుండా ఇది పెళ్ళైన తర్వాత సారిగా కూడా ఈ స్వీట్ని పంపిస్తారంట, సారిగా కూడా. సో మా అత్తమ్మకి చాలా ఇష్టము, ఎక్కువ అత్తమ్మ చేస్తారు. నేను అత్తమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు తాలికలు ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా పిండి, సో ఇది మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ అందులో వేసేయాలి. వేయడం వల్ల ఏమవుతుందంటే పాయసం ఇంకా చిక్కబడుతుంది కొంచెము. సో అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా చేసి పెట్టేసుకున్న బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, సో అది ఆ నీళ్ళు వేసేయాలి. బెల్లం సిరప్. సో ఇలా కలుపుకొని స్వీట్ చాలా బాగుంటుందండి. మా అత్తమ్మ ఇంకా బాగా చేస్తారు. మా అత్తమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో ఈ మధ్య నేర్చుకున్నాను. సో నేర్చుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో స్వీట్ చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నాకు అత్తమ్మ బాగా చేస్తారు, అత్తమ్మ అంత రాకపోయినా సో కొంచెం బాగుంటుంది. నేను చాలా బాగా చేశాను.
మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.